పరమాద్భుతమైన వలయాల మూలంగా శనిగ్రహం మన సౌర వ్యవస్థ అంతటిలోనూ చూడగానే ఆకట్టుకునే గ్రహం. శనికి ఉన్న వలయాలు దాని గురుత్వాకర్షణ శక్తి వల్ల ఛిద్రమైన ఉపగ్రహ శిలా శకలాలతోనూ మంచుతోనూ ఏర్పడినవి. శనిగ్రహానికి చెందుడైన టైటన్ మరొక ఆసక్తి కలిగించే ప్రపంచం. శాస్త్రవేత్తలు టైటన్ మీద సేంద్రియ పదార్థం పుష్కలంగా ఉన్న వాతావరణం, ఉపరితలంపై ద్రవ రూపంలోని మిథేన్ సరస్సులు శనికి ఆవల ఉన్న గ్రహం యురేనస్. దీనికి కూడా పెద్ద వలయాలు ఉన్నప్పటికీ అవి శనికి ఉన్నంత గొప్పగా ఉండవు. సౌర వ్యవస్థ అంచున ఉన్న గ్రహం నెప్ట్యూన్. చూడటానికి యురేనస్ లాగే ఉన్నా దీనిపై వాతావరణం మరింత సక్రియంగా ఉంటుంది. నెప్ట్యూన్ తర్వాత ప్లూటో, ఎరిస్, మాకే, హౌమియా వంటి కుబ్జ గ్రహాలున్న ప్రాంతం ఉంది. ఇంకా కనుక్కోవలసిన కుబ్జ గ్రహాలు వందల సంఖ్యలో ఉన్నాయి. అవి వాటికన్నా చిన్న వస్తువులు సౌర వ్యవస్థ అంచున కైపర్ బెల్ట్ అని పేర్కొనే విశాల ప్రాంతంలో ఉన్నాయి. కుజునికి గురుగ్రహానికి మధ్యలో ఉన్న గ్రహ శకలాల పట్టీలో వివిధ ఆకారాలు, పరిమాణాల్లో వేల సంఖ్యలో గ్రహ శకలాలు ఉన్నాయి. అంతరిక్ష నౌకలు కొన్నిటి వద్దకు చేరుకుని వాటిని వివరంగా అధ్యయనం చేశాయి. ఒక అంతరిక్ష నౌక ఈరోస్ అనే గ్రహ శకలంపై దిగి దాని ఉపరితలాన్ని అధ్యయనం చేసింది. మిగిలినవి భూమి మీద నుంచి కనిపించే తోకచుక్కలు. అసంఖ్యాకమైన ఈ తోకచుక్కలు మంచు, ధూళి కలిగి ఉంటాయి. గతంలో ఇవి ఆకాశంలో కనిపిస్తే అరిష్టమని, రాజకీయ సంక్షోభం రావడానికి సూచన అని అనుకునేవారు. సూర్యుడు, గ్రహాలు కనీసం 20,000 కోట్ల తారలతో ఏర్పడిన పాలపుంత అనే గెలాక్సీలో చేరి ఉన్నాయి.